ఎంత బడ్జెట్ పెట్టారు మేడం మీరు? నా దగ్గర ఉంది ఫిగర్, నాకు కూడా. ఎంత బడ్జెట్ పెట్టారు? కంపారిటివ్లీ కేసీఆర్ లాస్ట్ గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి ఏమన్నా పెరిగిందా పెరగలేదంటే పెరగలేదని నేను అంటా. 2% పెరిగింది. వాళ్ళు పెట్టిన దానికి సరిపోతుందా? మేము చేసిన దానికి చెప్పండి. ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. పెంచాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యానికి ఎంత పెంచారు మీరు? పెరిగింది. సో హెల్త్ పరంగా తీసుకున్నప్పుడు వాళ్ళు తీసుకున్నాకన్నా కూడా మా దాంట్లో మేము 4% ఇంక్రీజ్ గా ఉంది. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా ఇక్కడ అంటే ఎడ్యుకేషన్ హెల్త్ పరంగా మనం ఎంత చేసినా తక్కువే. ఎందుకంటే ఈ వ్యవస్థని అంత నిర్లుప్త వైపుకి తీసుకెళ్లారు. ఏదో ఇన్సూరెన్స్ లాగా మీరు 10 లక్షలు పెంచారు, అది బానే ఉంది. ఆరోగ్యానికి ఎంత పెంచారు, విద్యకి ఎంత పెంచారు? లాస్ట్ ఇయర్ గా మీరు 9 సంవత్సరాల గురించి వదిలేయండి. లాస్ట్ గత దానికంటే ఈ ప్రభుత్వంలో ఎంత బడ్జెట్ పెంచగలిగాము? సరే అది ఎంతన కానివ్వండి, ఫిగర్ తర్వాత మీకు ఒక విషయం చెప్తాను ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా చాలా మంది చాలా మాట్లాడినారు ఈ మధ్య కాలంలో. నేను కొన్ని స్టేట్మెంట్ చూసినటువంటి దానికి ముఖ్యమంత్రి దగ్గరనే శాఖ పెట్టుకున్నాడు, ముఖ్యమంత్రి అది చేస్తున్నారు ఏంటి దానికి. కానీ ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకుని దాన్ని నిర్లక్ష్యం వైపుకి నెట్టాలి. సోషల్ ఇంజనీరింగ్ జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సోషల్ ఇంజనీరింగ్ చేస్తుంది. సోషల్ ఇంజనీరింగ్ జరిగినప్పుడు ఆ సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా వాళ్ళ కేటాయించిన శాఖల్లో ఉన్న దాంట్లో కొన్ని ఇంకొక 6 పొజిషన్స్ ఉన్నాయి. అవి చేయాల్సిన అవసరం ఉంది, చేస్తారు త్వరలోనే. అయితే దీంట్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన దగ్గర శాఖ ఉన్నప్పటికీ దానికి ఒక ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు, మెంబర్లను ఏర్పాటు చేశారు. తర్వాత సీఎంఓ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఒక కమ్యూనికేట్ ద్వారా పనిచేస్తున్నారు. ట్రాన్స్ఫర్స్ అయి ఉండొచ్చు, న్యూ రిక్రూట్మెంట్ అయి ఉండొచ్చు, పదోన్నతులు అయి ఉండొచ్చు. తర్వాత స్కూళ్ళలో ఉన్నటువంటి పిల్లలకు ఇవ్వాల్సినటువంటి క్వాలిటీ ఫుడ్ విషయంలో వాళ్ళు ఉన్నటువంటి మెస్ ఛార్జీలను ఎన్హాన్స్ చేయడం అయి ఉండొచ్చు. ఇట్లాంటివి చాలా విషయాలైనా రిఫార్మ్ చేసి ముందుకు తీసుకెళ్లారు. ఇంకా చాలా విషయాలు ఆశాజనకంగా 1 year లో లేదని అయితే నేను కామన్ గా చెప్పగలను. అంటే అగ్రికల్చర్ ని తీసుకుంటే మీరు ఒక్క రైతుకు సంబంధించినటువంటి భరోసానో బంధు అది అంటే మీరు పేరు మార్చుకున్నారనుకోండి, ఆ ఒక్క అప్పులు ఉన్నాయని చెప్పి 2 లక్షల పథకానికి సంబంధించి కొంతవరకు అది కూడా పూర్తిగా ఏం కాలేదు. ఒక 21,000 కోట్లు ఏమో ఇచ్చినట్టున్నారు మీరు. అది తప్ప ఇంకేం చేశారు మీరు రైతులు? ఇప్పుడు ఒక విషయం చెప్తాను. అగ్రికల్చర్ కి సంబంధించి కేసీఆర్ గారు రుణమాఫీ తప్ప చెప్పండి మీరు. రుణమాఫీ తప్ప అని మీకు చెప్తా. కేసీఆర్ గారు రుణమాఫీ ఏం చెప్పారు? ఏకకాలం అన్నాడు. తర్వాత ఏం మార్చిండు దాన్ని? 4 దఫాలు అన్నాడు. 4 దఫాల్లో కూడా ₹1,00,000 రుణమాఫీ చేశాడా? చేయాలి. ఆయన ఓవరాల్ గా ఆయన చేసినటువంటి రుణమాఫీ 10 సంవత్సరాల్లో 17,000 కోట్ల రూపాయలు చేశారు. 17,000 కోట్ల రూపాయల 10 సంవత్సరాల్లో చేస్తే రేవంత్ రెడ్డి ఒక్క సంవత్సరంలోనే 21,000 కోట్ల రూపాయలు చేశారు. ఇంకా చేయాల్సి ఉంది, చేస్తున్నారు. ఎందుకంటే టెక్నికల్ గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ద్వారా కొద్ది మందికి పెండింగ్ ఉండిపోయినది. వాటి కూడా వాళ్ళు బడ్జెట్ లో ఎన్ని పెట్టినారు? వాళ్ళు బడ్జెట్ లో ఎంత పెట్టినారు? బడ్జెట్ లో 26,323 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం పెట్టింది. బట్ వాళ్ళు ఖర్చు చేసింది కేవలం 13,966 కోట్ల రూపాయలు మాత్రమే. నా దగ్గర ఉన్నటువంటి ఆర్టీ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ బడ్జెట్ పెడితే అమలు జరుగుతుంది అంటారా? నిజం చెప్పండి మీరు. 3 లక్షల కోట్లు పెట్టాం బడ్జెట్ అనుకోండి, బడ్జెట్ లో కనీసం 60, 70, 80% అన్న ఖర్చు అవ్వాలి. 20, 30% ఖర్చు పెట్టినప్పుడు బడ్జెట్ పెట్టడం ఎందుకు అంటే నేను అసెంబ్లీ ఖర్చు ఎందుకు? పైసలు పర్ డే 6 లక్షల రూపాయలు 6 కోట్ల రూపాయలు పర్ డే, అదెందుకు వేస్ట్? మీరు కూడా ఇయ్యలేనప్పుడు హామీలు ఎందుకు పెట్టడం అని చెప్పి నేను కూడా అంటున్నా. మీరేం చెప్తారు? ఇప్పుడు మేము రైతులకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించి ఈ ఒక్క సంవత్సరంలోనే 54,248 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేసాం. అది రుణమాఫీ అయి ఉండొచ్చు, మా పార్లమెంట్ ఎలక్షన్లకు ముందు మేము చేసిన రైతు బంధు 7,660 కోట్లు అయి ఉండొచ్చు, పండినటువంటి సన్నొడ్లకి బోనస్ గా ఇచ్చినటువంటి 1500 రూపాయలు ఇచ్చారు మీరు. ఒక వడ్లకు తప్ప మిగిలిన వాటికి ఇవ్వలేదు మరి. అది ఒక్క పంటే ఉందంటారా మీరు? ఒక్క పంట అంటే వరికి. ఎందుకంటే వరి వేస్తే ఉరి అని చెప్పినట్టు సందర్భంలో వరి వేస్తే సిరి అవుతున్నది, సన్నొడ్లు పండించండి మీకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఎంకరేజ్ చేయడం కోసము వాళ్ళకి 500 రూపాయలు బోనస్ ఇచ్చారు. ఇప్పుడు కాళేశ్వరం పేరుతోనే చాలా చెప్పారు వాళ్ళు. కాళేశ్వరం ద్వారానే మేము చేసామని చెప్పారు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు లేకపోయినప్పటికీ కూడా, అవి రానకపోయినప్పటికీ కూడా ఇవాళ వరి ధాన్యం పండించడంలో తెలంగాణ నెంబర్ 1 లో ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు అది కుంగుబాటు. కాంగ్రెస్ పార్టీ గతంలో పాత ప్రాజెక్టుల ద్వారా వచ్చినటువంటి వాటర్ అయ్యుండొచ్చు. రెండో విషయము వర్షా ప్రభావితంగా భూమిలో ఉన్నటువంటి దాని ద్వారా అయ్యుండొచ్చు. 2 రకాలుగా బోర్ల ద్వారా కూడా అయ్యుండొచ్చు. బట్ కానీ వాళ్ళు ఏ కాళేశ్వరం పేరు చెప్పి లక్షల కోట్లు ఒక ఏటీఎం గా పనిచేసుకొని మీరు కాళేశ్వరం కరప్షన్ రాజా లెక్క, ఒక కింగ్ లెక్క ఇవాళ దోచుకొని. మీరు కాళేశ్వరం గురించి గతంలో మనం చాలా మాట్లాడుకున్నాం. మీరు కాళేశ్వరం చెప్తారు, అదేమో టీఆర్ఎస్ పార్టీకో బీఆర్ఎస్ పార్టీకో మంచి ఆదాయం అన్నారు కానీ మీరు అంటున్నారు
నాకేమనిపిస్తుంది మరి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కూడా మూసీ నదిని ప్రక్షాళన చెప్పి 1,50,000 కోట్లు అని చెప్తారు, సుందరీకరణ అన్నారు, హైడ్రా అన్నారు. మరి ఇదంతా మీరు కూడా చేస్తున్నారు అంటే మీరు కూడా దండుకోవడానికి చేస్తున్నారు అనుకోవాలి, ఏమనుకోవాలి, ఏం చెప్తారు మీరు? పొలిటికల్ స్టేట్మెంట్ చేయాలంటే ఏదైనా మాట్లాడొచ్చు, బట్ కానీ దానికి ఒక శానిటీ ఉండాలి. కేసీఆర్ చేసిన కాళేశ్వరం అంటే ఇప్పుడు 1,50,000 కోట్లు పొలిటికల్ స్టేట్మెంటే 100% కదా, అది కళ్ళ ముందు. డిపిఆర్ ఏం జరగలేదు దానికి. ఇప్పుడు డిపిఆర్ జరిగితేనే కదా ఏదైనా జరిగేది. డిపిఆర్ జరగలేదు. ఇంకో విషయం ఏంటంటే రేవంత్ అన్న ఆ రోజు ఇచ్చినటువంటి ఏంటి మన గోపాల్పేట సంబంధించినటువంటి ఒక ఫ్లైఓవర్ ఓపెనింగ్కి వెళ్ళిన రోజు ఆయన ఒక మాట చెప్పారు. ఏమని? హైదరాబాద్ అభివృద్ధికి కానీ మూసీ డెవలప్మెంట్కి కానీ ఈ 5 సంవత్సరాలకి 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. దానిని పట్టుకొని రేవంత్ రెడ్డి ఓన్లీ మూసీకే 1,50,000 అన్నాడు. మొత్తం దోచిపెట్టాలనుకుంటున్నాడు, దీంట్లో దాచుకోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఆ గుణం అదే కదా, వాళ్ళు దాచుకున్న నేచర్ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మిగతా వాళ్ళు కూడా అట్లానే ఉంటారని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ ప్రజల భాగస్వామ్యంతో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వంలో ప్రజలకి అకౌంటబిలిటీగా ఉండే బాధ్యత మాది, ఈ ప్రజలకి రెస్పాన్సిబిలిటీగా ఉండే బాధ్యత మాది. దాని నుంచి తప్పించుకొని పోవాలనుకోవట్లే. కేసీఆర్ అధికారం ఉంటే అధికారం అనుభవిస్తే, అధికారం లేకపోతే ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ఫామ్ హౌస్కే పరిమితమైన అనుకున్న క్యారెక్టర్ రేవంత్ రెడ్డిది కాదు. కాబట్టి ఇవాళ ఈ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరునిగా, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒక పాలమూరు బిడ్డగా ఆయన ఎదిగినటువంటి విధానంలో ఒక ముఖ్యమంత్రిగా ఇవాళ ఈ ప్రజల కోసం తన లైఫ్ ని సాక్రిఫై చేస్తూ పని చేస్తున్నారు. అలాంటప్పుడు మనము సాధ్యమైతే ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో సహకరించడానికి సిద్ధంగా ఉండాలి తప్ప పొద్దున్న లేస్తే శాపనార్థాలు పెట్టి కాళ్ళ కట్టెలు పెట్టి ఇది రేవంత్ ఈ గవర్నమెంట్ పడిపోవాలి, బీజేపీలకి బీఆర్ఎస్ టీమ్గా ఉండాలి, ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలి అనే విధంగా ఆలోచనలు చేయడం సరైనది కాదు. ఒకటైతే జరిగింది అంటే మీరు మూసీని ప్రక్షాళన చేస్తారా చేయరా? స్ట్రైట్ గా చెప్పండి. చేస్తా చేయను ఏదో ఒకటి చెప్పండి. చేయకుండా ఎట్లుంటాం? ఓకే, అయితే ఇప్పుడు ఒక వ్యవస్థలో హైదరాబాద్ అనే దానికి ఒక భావితరాలకి మంచిది ఇవ్వాల్సిన అవసరం. డబ్బులు అన్నప్పుడు ప్రతి పనికి డబ్బుతోనే ముడిపెట్టాల్సినటువంటి అవసరం. కొన్ని చేయాల్సి వచ్చిన దగ్గరలో దాని యొక్క మ్యాండేటరీ ఎక్కడెక్కడ ఏముందో వాటి వైపుకి మాత్రం ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేస్తుంది. సో ఇవాళ భావితరాలకి అందించాల్సిన బాధ్యతలో భాగంగా హైదరాబాద్ అనేది మోస్ట్ డెవలప్డ్ సిటీ ఇది. సో మనము దీనిని చెప్పండి, మోస్ట్ డెవలప్డ్ సిటీ ఆల్రెడీ డెవలప్ చేశారా? అవ్వబోతుంది కదా, కొంత అయ్యింది, ఇంకా చేసుకోవాల్సి ఉంటుంది డెవలపింగ్. సో మీరు అలా చెప్పాల్సి వచ్చినప్పుడు చాలా మంది మనది డెవలప్ అయిందని మాట్లాడతారు, మనం ఇంకా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఉంటారు, మన తెలంగాణలో ఉన్నటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. హైదరాబాద్ మీరు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోయింది. సో దానికి ఎగ్జాంపుల్ చూడండి, ఒకటి సెమీ కండక్టర్ అనే కంపెనీ, అమెరికన్ చిప్ అనే కంపెనీ, ఒకటి గ్లాస్ కంపెనీ, ఇవన్నీ రిటర్న్ పోయినాయి. మీరు కొత్త కింద చెప్పారు ఏదో ఒప్పందాలు చేసుకుని 4 కంపెనీలు 5 కంపెనీలు వచ్చినాయి, ఉన్న కంపెనీలే వెనక్కి పోయినాయి. ఇంకా బ్రాండ్ ఇమేజ్ ఎక్కడ మూసి ప్రక్షాళన చేసి దాని చుట్టూ ఏవో కడితే ఇలానే చేశారు. ఇలా ఎలక్షన్ సందర్భంలో ఈ కంపెనీ పోయింది ఆ కంపెనీ పోయిందని కేటీఆర్ గారు తొందరపడి ట్విట్టర్ లో పెట్టినాడు. తర్వాత డికే శివకుమార్ ఎవిడెన్స్ తో పెట్టిన తర్వాత నోరు మూసుకున్నారు. అందుకనే కేటీఆర్ ఎప్పుడు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఆయన కేటీఆర్ ఏం చేస్తారు, గబగబా ట్విట్టర్ లో పెట్టేస్తాడు. గతంలో ఒక స్కూల్లో కాలేజ్ అమ్మాయి తను ఉద్యోగం కోసం సూసైడ్ చేసుకుంటే ఆర్టీసీ రాష్ట్రంలో లవర్ కోసం చేసుకుందని చెప్పిన పరిస్థితి అల్లది. అందుకనే తొందరపడకు అని చెప్తా. ట్విట్టర్ లో ఉన్నది కదా, చేతులు నొక్కాలి కదా అని అనుకుని ట్విట్టర్ పిట్ట కూస్తే తిరిగి రివర్స్ అది అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అట్లా చాలాసార్లు దెబ్బతిన్నాడు. కాబట్టి ఇక్కడ కంపెనీలు పోయే పరిస్థితి లేదు. 100% కంపెనీలు రావడానికి, ఎందుకంటే హైదరాబాద్ ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, వాటితో పాటుగా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ అని ఒక యూనివర్సిటీ ఇచ్చినారన్న, దానికి సంబంధించినటువంటి దాంట్లో వివిధ కంపెనీల యొక్క భాగస్వామ్యంతో స్కిల్డ్ పర్సన్స్ గా చేయాలని అనుకుంటుంది. సో మనం ప్రభుత్వ ఉద్యోగాలు ఎంత ఇవ్వగలుగుతాం, కొన్ని వరకు ఇవ్వగలుగుతాం, దా పరిమితిని మించి చేయలేం. కాబట్టి దాంట్లో ఆటోమేటిక్ గా ఉపాధి కోసము స్కిల్డ్, తను ఓపెన్ గా స్కిల్ ఉంటే ఎక్కడైనా బతకగలుగుతాడు. కాబట్టి విద్యా వైద్యంతో పాటుగా ఎంపవర్మెంట్ ఇవ్వడం కోసము తను స్కిల్డ్ గా ఎలా చేయాలి. సో ఇవాళ చదివేటువంటి ఎడ్యుకేషన్ లో కూడా తన ఆ పర్సన్ ని ఏ విధంగా స్కిల్డ్ సబ్జెక్టులు నేర్పించాలి, ఇది కాన్సెప్ట్. ప్రభుత్వాలు ఉన్నది ఉద్యోగాలు ఇవ్వడానికి కాదు, కానీ రిసోర్స్ అనేది తీసుకొస్తే వాని కాళ్ళ మీద నిలబడతాడు. మహేంద్రాకి సంబంధించినటువంటి ఆయన్ని
దానికి చైర్మన్ గా పెట్టి మిగతా వాళ్ళందరినీ కూడా చేస్తారు. ఇప్పుడు అందులోని భాగంగానే అదాని గారు ఏదో ఆయన 100 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి పెట్టాలనుకున్నారు. మీరు మరి పొద్దున్న లేస్తే అదానితోనే ఫోటోలు దిగినవి పెట్టి దాన్ని కూడా రాజకీయం చేయాలనుకున్నప్పుడు ఎందుకు స్వామి మరి ఇదంతా మనకు అవసరమేమున్నది, నువ్వు కాకపోతే ఇంకొకరు పెడతారు కదా. ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక వ్యాపారి తనకు అక్కడ లాభం ఉందంటే ఇన్వెస్ట్ చేస్తాడు, లేదనుకుంటే లేదు. సో ఆల్రెడీ ఇదే అదానికి మీరు మీరు 10 సంవత్సరాల్లో 5 కంపెనీలకి ఆయన 5 ప్రాజెక్టులకి మీరు ఆయనకు పర్మిషన్ ఇచ్చారు. మరి అప్పుడు ఎన్ని ముడుపులు తీసుకున్నారు ఒకరికొకరు? దమ్ముంటారండి మీ ముడుపుల ముచ్చట మాట్లాడదామని చెప్పారు ముఖ్యమంత్రి గారు. మరి ఎందుకు మాట్లాడతారు? ఎందుకు వస్తలేరు బాబా మర్దలు బిల్లారంగాలు ఇద్దరు? మాట్లాడలే కదా.